హాయ్ అండి, నా పేరు మొహమ్మద్ అల్లావుద్దీన్. నేను ఇక్కడ ఫెకాల్టీని ఆర్సీపీలో. ఓకే, మన దగ్గర ఏంటిదంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మనం ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్లో ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ దాని గురించి వివరించి అదే 2-3 డేస్ అయినా 4 డేస్ లోపల ఆ కాంపోనెంట్స్ ఎలా ఓకే ఉన్నాయా లేదా ఖరాబ్ ఉందా లేదా ఐడెంటిఫికేషన్ కంప్లీట్గా డీప్గా దాని గురించి సంబంధించిన చెకింగ్ మెథడ్ అయినా కాంపోనెంట్ టెస్టింగ్ మెథడ్ అయినా కంప్లీట్గా దాని గురించి డీప్ నాలెడ్జ్ ఇచ్చి రిమూవింగ్ అండ్ ఫిక్సింగ్ టెస్టింగ్ మెథడ్, ఆల్ మెథడ్స్ టెస్టింగ్లో దానికి సంబంధించింది చెప్పబడుతుంది. నెక్స్ట్ వచ్చి చిప్ లెవెల్లో, ఐసీ లెవెల్లో 4 డేస్ ఆర్ 5 డేస్ తర్వాత ఐసీ లెవెల్లో మనకు చిప్ లెవెల్లో చెప్పబడతాయి. ఓకే, అదేవిధంగా మన దగ్గర ఇదంతా బ్యాచెస్ వచ్చారు వేరే వేరే దగ్గర నుంచి, వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం. ఓకేనా, వాళ్ళ రివ్యూ తీసుకుందాం. ఎందుకంటే మనకు స్టార్టెస్ అయ్యి ఈ రోజుకి మనకు 4th డే ప్రజెంట్ కాంపోనెంట్ లెవెల్లో క్లాస్ అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్స్ కూడా అయిపోయాయి కాంపోనెంట్స్లో. ఈరోజు వచ్చి ఐసీ లెవెల్లో నడుస్తుంది. ఈరోజు మనం రివ్యూ తీసుకుందాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేం సార్? ఉస్మాన్. ఉస్మాన్ కहाँ से आए? కడప. ठीक है, మీకు ఇంతకుముందు మొబైల్ నాలెడ్జ్ ఉందా లేకపోతే ఫ్రెషరా? ఫ్రెషర్ అయితే మీకు ఇక్కడ కాంపోనెంట్కు సంబంధించిన బేసిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ పర్ఫెక్ట్ అర్థమైందా లేదా? అర్థమైంది. అదే టైంలో మీకు ప్రాక్టికల్స్ ఇవ్వడానికి టైం ఇస్తున్నామా లేదా? ఓకే, ఇస్తున్నాం. మీరు ఇప్పుడు అన్ని కాంపోనెంట్స్ని గుర్తుపట్టగలుగుతారా? ఆ ఫంక్షన్ని మల్టీమీటర్లో చెక్ చేయడానికి కావాల్సిన మొత్తం మెథడ్స్ తెలుసా తెలీదా? తెలుసు. రిమూవింగ్, ఫిక్సింగ్, మరి కాంపోనెంట్స్ రిమూవ్ చేయడం, ఫిక్సప్ చేయడం, స్ట్రిప్స్ తీయడం, పెట్టడం. ఓకే, జాక్స్ తీయడం, పెట్టడం. ఓకే, పర్ఫెక్టా? 4 డేస్లో ఓకే. 4 డేస్లో ఓకే. 4 డేస్లో ఆల్ కాంపోనెంట్స్ విత్ థియరీ విత్ ప్రాక్టికల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, రైట్. మీ పేరు? కృష్ణ ఫ్రమ్ కర్ణాటక. కృష్ణ ఫ్రమ్ కర్ణాటక. చెప్పండి, మీకు కాంపోనెంట్స్ నాలెడ్జ్ అండ్ మల్టీమీటర్ చెకింగ్, రిమూవింగ్ అంటే థియరీ అండ్ ప్రాక్టికల్ ఏదన్నా కంప్లీట్గా నాలెడ్జ్ వచ్చిందా లేదా? ఆర్సీబీలో మీరు ఫ్రెషరా, ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు మీకున్న ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏమైనా డిఫరెంట్ మెథడ్ ఏమైనా దొరికాయా మన దగ్గర? ఈజీ ట్రిక్స్ దొరికాయా? సార్ ఈజీ ట్రిక్స్ చాలా వరకు దొరికింది సార్. నేనంటే కోంబో అది అంతే రిమూవ్ చేస్తాను సార్. ఇంత డీప్ నాలెడ్జ్ నాకు రాదు. ఇక్కడికి వచ్చాక చాలా బాగా అర్థమైంది సార్. అంతా ఓకే ఓకే. ఏదైతే రిమూవ్ చేస్తాము ఈజీ మెథడ్లు చాలా బాగా అర్థమైంది. ఈజీ మెథడ్, ఈజీ ట్రిక్స్ మన ఆర్సీపీలో ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. అంటే మీరు ఏమైతే అనుకున్నారో కావాల్సిన ఈజీ సబ్జెక్ట్, చిప్ లెవెల్ సబ్జెక్ట్ ఫస్ట్ బేసిక్ అయితే అవుతుంది, అవునా కదా? బేసిక్లో మీకు క్లియర్ అయిపోయిందా? ఇప్పుడు టెస్టింగ్ మెథడ్ అయినా కానీ కాంపోనెంట్ ఐడెంటిఫికేషన్ అండ్ సెక్షన్ ఐడెంటిఫికేషన్ అయిందా లేదా? ఇప్పుడు మీరు సింపుల్గా చెప్పాలంటే ఫ్రెషర్ వచ్చిన వాళ్ళు నేర్చుకోగలుగుతారా లేదా? పక్కన నేర్చుకోగలుగుతారు, వెరీ ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఓకేనా? థ్యాంక్ యూ, కూర్చోండి. మీ పేరు? సంతోష్ ఫ్రమ్ సంతోష్ ఫ్రమ్ నిజామాబాద్. మీరు ఫ్రెషరా, ఎక్స్పీరియన్సా? ఫ్రెషర్ అయితే మన దగ్గర ఇన్స్టిట్యూట్లో వచ్చిన వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే కాంపోనెంట్ బేస్డ్ నాలెడ్జ్ చాలా వస్తుంది సార్. నాలెడ్జ్ చాలా వస్తుంది ఫ్రెషర్స్కి. ఓకే, ఫస్ట్లో నాకు ఏం తెలియకపోతుంది సార్. ఓకే, ఫ్రెషర్ని ఓకే. ఇక్కడికి వచ్చాక ఒక్కొక్కటి వింటున్న కొద్దీ నాకు ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. అంటే మొత్తం కంప్లీట్గా మీకు బేసిక్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ బిట్ బై బిట్ ఏ విధంగా చెప్పామో ఎక్దమ్ క్లియర్గా చెకింగ్ మెథడ్ అండ్ రిమూవింగ్, ఫిక్సింగ్, థియరీ అండ్ ప్రాక్టికల్ ఎట్ ఏ టైంలో అయినాయా మరి వేరే వేరే టైంలో అయినాయా? అది ఫస్ట్ మాకు థియరీ చెప్పారు, దాని తర్వాత 3 hours ప్రాక్టికల్స్. ఆ ప్రాక్టికల్స్లో మీకు కాంపోనెంట్స్ రిమూవింగ్, ఫిక్సింగ్, చెకింగ్ మెథడ్ ఆ బోర్డు లోపల, వర్కింగ్ బోర్డు లోపల మీకు చూపెట్టాను, అవునా కదా? ఇప్పుడు మీకు కాంపోనెంట్స్ తీయడం, ఫిక్సప్ చేయడం వెరీ ఈజీయా లో? ఈజీ సార్. మన ట్రిక్స్ ఎలా విధంగా ఉన్నాయి చాలా షార్ట్కట్ ఉన్నాయి. అంటే మీరు ఫ్రెషర్, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. ఫ్రెషర్ అయినా కానీ మీరు వచ్చే ముందు ఏ విధంగా ఉండే? కొంచెం భయం అనేది ఉండే? భయం అనేది ఉండే. ఫస్ట్లో చెప్తున్నప్పుడు విన్నప్పుడు క్లారిటీ వచ్చింది, చేసేటప్పుడు ఇంకా మాకు కూడా నాలెడ్జ్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే, మీ పేరు? సత్యప్రసాద్. ఈస్ట్ గోదావరి. సత్యప్రసాద్ ఫ్రమ్ ఈస్ట్ గోదావరి. మీరు ఎక్స్పీరియన్సా, ఫ్రెషరా? ఫ్రెషర్ సార్. ఓకే, మన దగ్గర ఫ్రెషర్ వచ్చిన వాళ్ళు కాంపోనెంట్ బేస్లో స్టార్టింగ్ క్లాసెస్ నడుస్తున్నాయా విత్ థియరీ అండ్ ప్రాక్టికల్ చెకింగ్ మెథడ్ ఆల్సో. ఓకే, తీయడం, ఫిక్సప్ చేయడం, ప్రతి కాంపోనెంట్ని ఈచ్ బై బిట్ ఏ డైరెక్షన్లో ఉంది, సిరీస్ కలెక్షన్లో ఉంది, ప్యారలల్ కలెక్షన్లో ఉంది, మరి కాంపోనెంట్స్ని తీయడం, పెట్టడం, తర్వాత జాక్స్ తీయడం ఈజీయా, హార్డా? ఈజీ సార్, డెడ్ ఈజీ సార్. డెడ్ ఈజీ అనుకున్నప్పుడు అది చూసినప్పుడు నాకు ఈజీగా ఉంటుంది నేను అనుకున్నాను సార్. ఓకే, మీరు తీసి పెట్టిన తర్వాత ఇంత ఈజీ అని నేను అనుకున్నాను సార్.
నేను ఆల్రెడీ 4-5 తీసి పెట్టాను సార్. ఓకే క్లియర్గా ఉంది. అంటే మీకు ప్రాక్టికల్గా కంప్లీట్గా కంఫర్టబుల్ ఉందా లేదా? కంప్లీట్ కంఫర్టబుల్గా ఉంది. ఫ్రెషర్ అయినా కానీ వెరీ ఈజీగా తీయచ్చు. ఆ ట్రిక్స్ అనేది మన దగ్గర ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. వెరీ ఈజీగా రిమూవింగ్ అండ్ ఫిక్సింగ్ వెరీ సింపుల్గా ఎవరైనా ఫ్రెషర్ వచ్చినా కానీ తీయచ్చు, పెట్టచ్చు. నాలెడ్జ్ ఏ విధంగా వస్తుంది? ప్రాక్టికల్స్ అయినా థియరీ అయినా కానీ ఏ విధంగా చెప్తున్నారు ఇక్కడ? అన్ని సింపుల్ టిప్స్ కింద చెప్పినాయి సార్. ప్రతి ఒక్కటి ఎలా తీయాలో హెవీగా కాకుండా మామూలుగా సింపుల్గా చెప్తున్నాను. మరి ఎయిర్ సెట్టింగ్, హీట్ సెట్టింగ్ ఆ సీక్రెట్స్ ఉన్నాయా లేవా మన దగ్గర? ఆ సెట్టింగ్స్తోనే మనకు వర్కౌట్ అవుతుందా లేదా? మన దగ్గర తీయాలి, పెట్టాలి కాంపోనెంట్స్ అంటే బేసిక్ వాళ్ళకు ఎవరైతే ఫ్రెషర్ వస్తారో వాళ్ళకు చూడండి, ఫ్రెషర్కి ఆ బోర్డులో అన్నట్టు భయం అనేది ఉంటుంది. ఆ కాంపోనెంట్స్ ఏంటి, మనం నేర్చుకోగలుగుతామా లేదా, ఫిక్సప్ చేయగలుగుతామా లేదా, అలాంటి భయాలు ఉన్న వాళ్ళకు నేను ఈ వీడియో తీస్తున్నాను. ఓకే, మీ ఏదైనా రివ్యూ చెప్పాలంటే చెప్పండి మా వ్యూవర్స్కి. ఫ్రెషర్స్ వస్తే ఫ్రెషర్స్ వచ్చినా ఎక్స్పీరియన్స్ వచ్చినా కానీ సేమ్ రిజల్ట్ సార్. నేర్చుకునే వెళ్తారు ప్రతి ఒక్కటి కన్నా. ఓకే, చిన్నదన్నా పెద్దదన్నా రెసిస్టర్ అన్న కెపాసిటర్ అన్న క్లారిటీ వెళ్తారు సార్. అంటే మీకు రెసిస్టర్, కెపాసిటర్, డయోడ్, ట్రాన్సిస్టర్ ఆల్ వర్కింగ్, ఫంక్షనింగ్, చెకింగ్ మెథడ్ పాస్ ఉంది, ఫెయిల్ ఉంది, కంప్లీట్గా 3 to 4 డేస్లో దాని థియరీ కూడా వచ్చేసింది, ప్రాక్టికల్ కూడా చేశారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. మీ పేరేం పేరు? వినయ్ ఫ్రమ్ వైజాగ్. ఓకే, మీరు ఫ్రెషరా ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్స్ ఉండేది. ఓకే. అంటే ఏదేంటి అనేది ఏం తెలియదు. మన పార్ట్స్ తీసి పెట్టడం తప్ప కానీ కాంపోనెంట్స్ పార్ట్స్ అంటే ఏ పార్ట్స్? స్పీకర్, రింగర్ తీయడం, పెట్టడం తెలుసు. ఓకే, బట్ కాంపోనెంట్స్ నాలెడ్జ్ ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాపర్ ఫిల్అప్ అయిందా లేదా మీకు? ఈఎంఎంసీ అంటే ఏంటి అనేది అన్నీ తెలుసు. అంటే సెక్షన్ వైజ్గా ఈఎంసీ ఏంటంటారు, సిపియు అంటే 4 to 5 డేస్లో మీకు బోర్డులో ఉన్న ఫంక్షనింగ్, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఆ ఫంక్షన్ ఏంటిది, దాని పేరు ఏంటిది అనేది నాలెడ్జ్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమొచ్చింది మీకు? ఏమైనా ఈజీ ట్రిక్స్ దొరికాయా లేవా మన దగ్గర? అంటే ఈజీగా అంటే ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చా ఏంటనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే, సింపుల్ మెథడ్స్లో చెప్పాము. మన దగ్గర ఫ్రెషర్స్ కూడా వస్తారు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా వస్తారు. ఏంటిదంటే మన దగ్గర టీచింగ్ లెవెల్ అనేది సింపుల్ మెథడ్లో చెప్తాం. సింపుల్గా అంటే ఆరామ్సే ఈజీ ట్రిక్స్లో ఎవరైనా చేసుకోవచ్చు. అవునా కదా? ఓకే, ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ మన వ్యూవర్స్కి చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా కానీ మన దగ్గర వచ్చిన ఫ్రెషర్స్ అయినా కానీ బోత్ ఆర్ మనం ఈక్వలెన్స్గా తీసుకెళ్తాం. అవునా కదా? దాని గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే. ఈజీ ఎక్స్పీరియన్స్ లేకుండా సరే అంటే ఈ 25 డేస్లో ఏదైతే ఉందో ఫుల్ రిజల్ట్తో అనేది మనం బయటకు వెళ్తాం. ఓకే, ఇప్పుడైతే మనకు 4 to 5 డేస్ అవుతుంది. ఓకే, ఈ 4 డేస్లో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు కాంపోనెంట్స్ అంటే ఏంటి, రిజిస్టర్ అంటే ఏంటి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేయాలి, దాని మెజర్మెంట్స్ ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే కనెక్షన్స్, ఏ కనెక్షన్స్ అంటే కనెక్షన్స్ పేరు ఉన్నాయా మన దగ్గర? ఏమన్నా సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, మనం ఇప్పుడు బోర్డులో సెర్చ్ ఏ విధంగా చేయాలి, ఐడెంటిఫికేషన్ తెలుసా లేదా? సిరీస్ ఏ విధంగా చెక్ చేయాలి, ప్యారలల్ ఏ విధంగా చెక్ చేయాలి, ఏ మోడ్లో చెక్ చేయాలి? డయోడ్ మోడ్లో చెక్ చేస్తే మన కనెక్షన్స్ తెలుసా తెలియదా? రైట్, వెరీ గుడ్. మీ గుడ్ నేమ్ సార్? ఈశ్వరెడ్డి గారు. ఈస్ట్ గోదావరి కాకినాడ. ఓకే, ఈస్ట్ గోదావరి కాకినాడ. సార్ మీకు వేరే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఈ ఫీల్డ్లో? ఫీల్డ్లో అయితే నాకు లేదు. ఓకే, కాకపోతే టీవీ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కాంపిటెన్స్ కోసం టీవీ ఫీల్డ్గా తెలిసినాక ఎక్కువ నాకు సబ్జెక్ట్ తెలిసింది ఇక్కడికి వచ్చిన 4 డేస్లో. ఓకే, మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. అన్ని విధాలా కూడా మాకు వర్క్ మాత్రం ఫీల్డ్ వస్తుంది బాగా. ఓకే, చెకింగ్ మెథడ్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అయినా, రిమూవింగ్ డైవర్స్ కానీ, ఫిల్టర్స్ కానీ, ఐసీస్ కానీ మాకు తెలిసిన దానికన్నా బాగా చెప్పే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మాకు వచ్చింది. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఫ్రెషర్స్కి అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఒకటే క్లాస్లో చెప్తున్నామా, వాళ్ళకు వేరే విధంగా చెప్తున్నామా? సేమ్ అందరికీ కలిపే చెప్తున్నారు. స్పెషల్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కలిపే చెప్తున్నారు. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా కొత్త విధానం తెలుసుకుంటున్నారు ఏవైతే చెప్పడం వల్ల. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొన్ని ఈజీ ట్రిక్స్ కూడా ఈజీ ట్రిక్స్ బాగా తెలుస్తున్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గుడ్ నేమ్? ప్రసాద్. చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి దగ్గర. రాజమండ్రి నుంచి వచ్చారు. మీరు ఫ్రెషర్సా ఎక్స్పీరియన్సా?
అంటే స్పీకర్ మార్చడం, ఛార్జింగ్ కానీ ఇవే చేస్తుండేది. బోర్డు వర్క్ సంబంధించి అయితే ఏమీ రాదు. ఓకే, ఇంకా బోర్డు వర్క్ గురించి ఈరోజు ఇప్పుడు వచ్చిన ఒక 4 డేస్లో బోర్డులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి ప్రాపర్గా మీకు గుర్తుపట్టడం, చెక్ చేయడం వస్తుందా రాదా? రెసిస్టర్ కానీ, డయోడ్ కానీ, కెపాసిటర్ కానీ, ట్రాన్సిస్టర్ కానీ ఏ విధంగా 100% ఉంది వర్కింగ్ మెథడ్? సార్ ఓకే, మొత్తం రెసిస్టర్ కానీ, కెపాసిటర్ కానీ, డయోడ్ కానీ అన్నీ చెక్ చేయడం వచ్చింది సార్. ఇక్కడికి వచ్చేసి అయితే ఇదివరకు అయితే ఏం తెలియదు. ఓకే, బట్ అది వాటిని ఎలా చెక్ చేయాలి, డయోడ్ మోటా లేకపోతే వేరే వేరే ఇంకో రకంగా కూడా చెక్ చేయొచ్చా, మొత్తం అన్నీ కూడా తెలిసినాయి సార్. ఓకే, ఇంకా ఏదైనా మా వ్యూవర్స్కి, ఫ్రెషర్స్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇవ్వండి మీ తరఫు నుంచి. యాక్చువల్గా అయితే నాకైతే బోర్డుకి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేదు, కానీ ఇక్కడ చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు, ఫ్రెషర్ కానీ ఎవరికైనా సరే అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మై ఎక్స్పీరియన్స్ చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు గోపి సార్. ఓకే, సూర్యాపేట నుంచి వచ్చాను. ఓకే, బీటెక్ అయిపోయింది. కాకపోతే ప్రాక్టికల్గా తెలుసు, బీటెక్ థియరికల్గా తెలుసు, థియరికల్ తెలుసు, ఓకే. ఈ నాలెడ్జ్ లేదు. అంటే బీటెక్ చేశారు, థియరీ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ప్రాక్టికల్స్ కావాల్సిన నాలెడ్జ్, కాంపోనెంట్స్ కానీ, సిరీస్ కనెక్షన్స్ కానీ, చెకింగ్ మెథడ్ కానీ ఇదంతా క్లారిటీ వచ్చిందా రాలేదా? చాలా ఇంప్రూవ్ అయిపోయింది. మీ తరఫు నుంచి ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా వ్యూవర్స్కి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, యువర్ గుడ్ నేమ్ సార్? నా పేరు వెంకట్ కుమార్ అండి, వైజాగ్ నుంచి వచ్చాను. ఓకే, ఇక్కడ జాయిన్ అయ్యి 4 డేస్ అవుతుంది. ఓకే, ఐసీ రీబాలింగ్ కానీ మొత్తం అంతా వర్క్ బాగానే చెప్తున్నారు. అంతకుముందు ఏదో చాలా బ్రహ్మ పదార్థం కష్టంగా ఉండేది ఓకే. మొబైల్ అంటే. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినాక ఈజీ అయింది. అంతకుముందు అయితే నాకు జీరో నాలెడ్జ్. ఇక్కడికి వచ్చాక మొబైల్ అంటే ఏంటి, దాంట్లో రెసిస్టర్స్, డయోడ్స్ మొత్తం ఆల్ ఆఫ్ చెప్తున్నారు. 5 డేస్కే మేము ఆల్రెడీ ఐసీ తీసి పెట్టడం, రీబాలింగ్ అది కూడా నేర్చుకున్నాను. అమీర్పేటలో అయితే బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆర్సీపీకి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నేమ్ సార్? శివరాములు అండి. నేను ఓకే, ఇక్కడ జాయిన్ అయ్యి 4 డేస్ అయింది. ఎక్కడి నుంచి సార్ మీరు? నేను లోకల్ ఎక్కడ? లోకల్ అంటే సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఇక్కడ వచ్చిన నేను కాంపోనెంట్స్ అనేది ఒక 4 డేస్లో కాంపోనెంట్స్ ఎట్లా మెజర్మెంట్ చేయాలి, ఎట్లా టెస్టింగ్ చేయాలి, చాలా మంచిగా చెప్తున్నారండి. ఎవరైనా జాయిన్ కావాలంటే ఇక్కడ జాయిన్ చేయాలి. ఓకే, ఇప్పుడు మాకు ఈ 4 డేస్లో ఐసీ వరకు వచ్చినామండి. ఓకే, 4 డేస్లో డైరెక్ట్ ఐసీ వరకు అయితే రావడానికి ఏమేమి స్టెప్స్ వచ్చినాయి మనకు? డైరెక్ట్ ఐసీ మీద వచ్చామా మనం? బేసిక్ కాంపోనెంట్స్ బేసిక్స్ లెవెల్స్ నుండి అర్థం కాని వాళ్ళు కూడా అర్థమైతే ఈజీగా చెప్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అభిషేక్ రెడ్డి సార్ నా పేరు. ఇన్స్టిట్యూట్ నేను యూట్యూబ్లో చూసాను సార్. ఓకే, బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలిసింది ఆర్సీపీ అని. మంచిగా చిప్ లెవెల్ నుంచి బేసిక్ దాకా అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ నేను లోకల్ ఉంటాను సార్, చందన్ నగర్. మీకు అంటే ఫ్రెషరా, ఎక్స్పీరియన్సా? ఎక్స్పీరియన్స్. లైట్గా డిస్ప్లే అంటే లైట్గా డిస్ప్లే తీయడం, రింగర్లు మార్చడం, బేసికల్గా పైన పని చేయడం. పైన అంటే బోర్డు వర్క్ ఇప్పుడు మీకు తెలియదు. బోర్డు వర్క్లో కాంపోనెంట్ గుర్తించడం, ఇప్పుడు రిజిస్టర్, కెపాసిటర్ అన్నీ తెలిసింది సార్. ఇప్పుడు ఇక్కడ ఆర్సీపీకి వచ్చినప్పుడు వచ్చి ఓకే, ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ కాంపోనెంట్ ఫిక్సింగ్ చేయడం, రిమూవింగ్ చేయడం, చెకింగ్ చేయడం, 1 షాట్లో తీయడం, 1 షాట్లో ఫిక్సప్ చేయడం. మరి స్పెషల్లీ ఈ కాంపోనెంట్స్ అయితే తీయగలుగుతారు ఉన్న మార్కెట్లో. అందరికీ ఒక జాక్ ప్రాబ్లం వస్తుంది. ఆ జాక్ ప్రాబ్లం కూడా కరగకుండా 1 టైంలో తీయగలుగుతున్నారా మీరు? 1 షాట్లో పెట్టడం కూడా బాగుంది సార్. అంతా నీట్గా ట్రిక్స్ అన్నీ మంచిగా నేర్పిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు విజయ్ కుమార్. నేను ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి వచ్చాను. ఓకే, నేను కూడా యూట్యూబ్లోనే చాలా ఇన్స్టిట్యూట్ గురించి రీసెర్చ్ చేస్తే బెస్ట్ అని తెలిసి రివ్యూస్ అయ్యి చూసి వచ్చాను. ఇంతకుముందు నేను హైదరాబాద్లో కూడా 4 ఇన్స్టిట్యూట్కి నేను డెమో క్లాసెస్కి వెళ్ళాను, కానీ నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. ఇక్కడైతే వాళ్ళు డెమో క్లాస్లో ఏం చెప్పారో యాజ్ ఇట్ ఈస్గా అదే ఫాలో అవుతున్నారు. మినిమం ఏ నాలెడ్జ్ లేని కూడా వచ్చి హ్యాపీగా నేర్చుకోవచ్చు. మిగతా ఇన్స్టిట్యూట్లో ఏంటంటే 10 days 14 days అని చెప్తున్నారు, కానీ అది వర్కౌట్ అవుతుంది. వీళ్ళైతే 20-24 days ఆరామ్సే చెప్తున్నారు. ఇప్పుడు తొందర పెట్టట్లేదు. ఒక రోజు ఇచ్చేది ఇప్పుడు 1 day ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు. చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంతా కమర్షియల్ టైంలో ఇంత టైం ఇవ్వడానికి చాలా మంచి విధానం ఇది బాగుంది.
ఓకే. ఎవరైనా ఫ్రెషర్స్ వచ్చి ఆరామ్సే నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెషర్ అయినా కానీ మన ఎక్స్పీరియన్స్లో ఈజీ ట్రిక్స్ ఎట్లా ఉన్నాయి మన ఆర్సీపీ? అదే ఏంటంటే ఇన్స్టిట్యూట్ లెవెల్ అంటే ఇన్స్టిట్యూట్ కాకుండా కమర్షియల్గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయగలుగుతారు. జాక్ ఎట్లా మార్చాలి, నెక్స్ట్ ఛార్జింగ్ పిన్ ఎట్లా ఈజీగా రిమూవ్ చేయాలి, ఈజీగా ఎలా సెట్ చేయాలి, చాలా ఈజీగా చాలా మనకి అర్థమయ్యే భాషలో చెప్తున్నారు బాగా. సార్ కూడా చాలా బాగా చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఈజ్ ఉపేంద్ర అండి, ఫ్రమ్ సూర్యాపేట్. నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. నాకు ఫోన్ ఎలా పట్టుకోవడం అనేది అసలు ఎలా తీయాలనే తెలియదు. సారు ఒకదానికి ఒకటి విడివిడిగా మళ్ళీ చెప్తున్నారు సార్. ఓకే. అదేదో మాకు మంచిగా ఉంది, నేర్చుకోవచ్చు ఎవరైనా. నాకు అసలు మినిమం ఎక్స్పీరియన్స్ కొద్దిగా లేదు. ఇప్పుడు జాక్ ఎలా తీయాలి, కెమెరా, డిస్ప్లే అన్నీ చాలా పార్ట్స్ మొత్తం తీయగలుగుతున్నా ఫోటోస్లలో. చెకింగ్ చేయగలుగుతున్నారా? ఆ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి చెకింగ్ చేయగలుగుతారా? ఇంకా మనకు ఇంకా 4 డేస్కే ఇలా ఉంది, ఇంకా నెక్స్ట్ చిప్ లెవెల్లో ఉంది. ఇప్పుడు ఈ రోజుకే 4th డేకే మనకు ఐసీ లెవెల్లో రిబాలింగ్ నడుస్తుంది, అవునా కదా? మళ్ళీ ఒక 4 to 5 days ఐసీ రిబాలింగ్ ఫిక్సింగ్ అనేది అయిపోతుంది. డైలీ మళ్ళీ సెక్షన్ వైజ్గా క్లాసెస్ నడుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి ఎవ్రీవన్, నేను నంద్యాల నుంచి వచ్చాను. నాకు మొబైల్ నుంచి జీరో నాలెడ్జ్, మొబైల్లో ఏముంటాయి ఏమనేది కూడా తెలియదు. మీరు పేరు చెప్పలేదు. మై నేమ్ ఈజ్ అమరేశ్వరయ్య. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను నంద్యాల నుంచి వచ్చాను అండి, కర్నూలు డిస్టిక్. సార్ గారి పేరు అలావుద్దీన్. సార్ ఒక ఫాదర్ లాగా మనకు గైడెన్స్ అనేది ఉంటుంది. మనకి ఏ చిన్న మిస్టేక్ వచ్చినా కానీ సార్ 15 secondsలో మనకు రెస్పాన్స్ అయ్యి మనకు రెస్పాండింగ్ అవుతాడు. ఇది నాకు అసలు చాలా భయం ఉండేది. ఆ భయం అనేది ఇక్కడికి వచ్చా 2 daysలోకే వెళ్ళిపోయింది నాకు. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు ఈరోజు వచ్చేసి నేను ఐసీ రిబాలింగ్ చేస్తున్నాను. within secondsలో నేను చేయాలని మైండ్లో ఉంది. నాకు ఆల్రెడీ చేస్తాననే కాన్ఫిడెంట్ కూడా ఉంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు రాజేష్, నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఓకే. ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది నాకు చిన్న కాంపోనెంట్స్. కానీ ఇక్కడికి వచ్చినాక చాలా బాగా నేర్చుకున్నాను. రియల్ ప్రాక్టికల్స్ నేర్పిస్తున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్కి కూడా నేను ఈ ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేస్తాను. రియల్ లైఫ్లో చాలా బాగుంటుంది. డైరెక్ట్గా పోయి షాప్ పెట్టుకుని డైరెక్ట్గా వర్క్ చేసేయచ్చు ఆలోచించుకుంటాను. ఓకే, వెరీ ఈ 4 daysలో ఎక్స్పీరియన్స్ ఏముంది మనకు? థియరికల్గా, ప్రాక్టికల్గా, కాంపోనెంట్ బేస్లో చాలా బాగుంది సార్. చాలా బాగుంది. మీ ఏదైనా ఫ్రెషర్స్కి నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇక్కడికి వచ్చి నేర్చుకుని చాలా ఆల్రెడీ ఎక్స్పెన్స్ అయినా కానీ బట్ ఇంకా ఎక్కువ నేర్చుకున్నాను. అండ్ షార్ట్ కట్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలి చాలా బాగుంది. మన ట్రిక్స్ ఎలా ఉన్నాయండి? ఆర్సీపీ ట్రిక్స్ ఎలా ఉన్నాయి నేర్పించడానికి? చాలా బాగున్నాయి. ఈజీ ట్రిక్స్ ఉన్నాయా? అంటే ఫ్రెషర్స్ కూడా నేర్చుకోవచ్చా? చాలా ఈజీగా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా నేర్చుకోవచ్చు. ఎక్స్పెన్స్ కూడా అవసరం లేదు. ఓకే, జీరో నాలెడ్జ్ కూడా ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పెన్స్ కూడా అవసరం లేదు. ఎక్స్పెన్స్ ఇక్కడ బయటికి వెళ్తారు, డైరెక్ట్ షాప్ పెట్టేసుకోవచ్చు కూడా ప్రాబ్లం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.